హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. మనకు కనబడేది అయితే ఉల్వ చెట్టు. చాలామందికి ఈ ఉల్వ చెట్టు అనేది ఎలా ఉంటుందనేది అయితే తెలియదు. అందుకోసమే ఈ వీడియో అయితే అప్లోడ్ చేశాను. మా ఇంట్లో కొన్ని ఉల్వ విత్తనాలు ఉంటే ఈ చెట్టు అయితే ఎలా ఉంటుందో తెలుసుకుందామన్న ఉద్దేశంతోనే నేను ఈ విత్తనాలు అయితే పెట్టినాను. పత్తి చేనులో ఖాళీగా ఉన్న చోట ఉల్వ చెట్టు అయితే ఇంత పెద్దగా అయింది. దీనికి పూత కాత అనేది కూడా వచ్చింది. ఆ గ్రీన్ కలర్లో చిన్నగా కనబడేది అయితే ఉల్వ పువ్వు. కాయలు కూడా పడ్డాయి ఫ్రెండ్స్. ఇదిగోండి, ఇవైతే ఉల్వ కాయలు. ఈ చెట్టు పూత కాత అనేది చూడడం నేను కూడా ఫస్ట్ టైము. ఉల్వ గింజలు అంటే తెలుసు కానీ ఉల్వ చెట్టు అయితే ఇదివరకు చూడలేదు. ఉల్వ గింజలు తినడం కూడా ఆరోగ్యానికి అయితే చాలా మంచిది. ఉల్వ గింజలు ఉడకబెట్టుకొని తినవచ్చు, ఉల్వ కట్టు చేసుకొని కూడా తినవచ్చు. మా పిన్ని వాళ్ళైతే ఉల్వ కట్టు అనేది బాగా చేస్తారు, చాలా బాగుంటుంది. ఈ ఉల్వ చెట్టు ఉల్వ కట్ట అనేది అయితే ఎంతమందికి తెలుసో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. నా ఛానల్ని ఫస్ట్ టైం చూసిన వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. నా ఛానల్ నేమ్ వచ్చేసి జ్యోతి అగ్రికల్చర్ వ్లాగ్స్ అండి. ఇలాంటి మరెన్నో విషయాల కోసం అయితే నా ఛానల్ని అయితే ఫాలో అవ్వండి. జై జవాన్ జై కిసాన్.